మా ఇద్దరిలో ఏంటంటే ఒక 7-8 సంవత్సరాలు అప్పుడు నాకు వచ్చింది. నేను షూటింగ్ చేయను అడ్డం తిరిగా. ఆయన లాక్కు నాకు చేయాలనిపించింది. ఇప్పుడు వాడు చేయను అంటున్నాడు, నేను పిల్లోడిని వాడిని ఇక దించేదాకా రాకుండా నాకు లాక్కు. ఏంటి ఇద్దరు ఒకేసారి వచ్చి హ్యాపీగా ఉంటుంది కదా అన్నాం. అంటే మొత్తం హ్యాండ్ ఓవర్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరికీ చెక్ చేసి అంతా మేము ఏ రోజైనా వెళ్ళిపోతాం మొత్తం చెప్పేసాం. ప్రజెంట్ ఆ మెంటాలిటీ ఎలా ఉందంటే వెదర్ స్టైల్ కాదు, ఏది ఇంపార్టెంట్ ఇవ్వట్లేక కాచే చూస్తున్నా. ఏమి నడుపుతుంది షూటింగా లేదన్నారా, ఇది అలా అరుణాచలం వెళ్దామన్నా వెదర్ అంటే ఈ అరుణాచలం వెళ్దామని 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాం. వెళ్దాం గురువు కలిసి వద్దాం సరదాగా అనుకున్నాం. గురువు ఉండాలి రోడ్డు సెట్ అవ్వలేదు. కరెక్ట్గా ఈ స్ట్రైక్ వచ్చింది, వచ్చేసాం. అంటే నేనంటే అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటే మనం కూడా దీన్ని కూడా బలవంతంగా ఒక డిసిషన్ తీసుకోకూడదు. ప్రస్తుతంగా మోటర్లో ఉంటే ఎడు గడుపుతుంటే అటు వెళ్దాము, హ్యాండ్ ఎటు దిగుతామని నేను భావన ఉన్నాను. గదరాము ఆ స్టైల్లో ఉన్నాను. ఇది జరుగుతుంది ఇద్దరు కష్టం. ఏం ఉంటుంది అది అదంతా వదిలేదు జరిగిపోయింది కదా, జరిగిపోయింది. మీ స్థితి కాదు. ఇప్పుడు నుంచి ఏం కావాలని మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, అంటే ఆలోచన అన్న ఉంటుంది, అండర్స్టాండింగ్ అన్న ఉంటుంది. నేను ఒక ఊరికి పోవాలనుకున్నాను, నాకు అక్కడ ఏం కావాలో తెలియాలి. ఎందుకు వెళ్తున్నాను ఊరు వెళ్ళాలని తెలియాలి. నేను ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ సినిమాలో నాకు ఏం కావాలో తెలియాలి. కామెడీ ఉందా, లేకపోతే లవ్ సీన్ ఉందా, యాక్షన్ ఉందా, ఫైట్ ఉందా, ఎమోషన్ ఉందా, ఏదో ఊహతోటే కరెక్ట్. అట్లా మీకు ఏం కావాలని దీంట్లోకి వచ్చారు. ఏమని ఇప్పుడు అంటే మాకు అన్ను ప్రకారం ఈ డబ్బు పేరు ప్రతిష్టలు పెద్ద పెద్దోళ్ళు అందరూ చూసే ఉంటుంది. పెద్దోళ్ళ దగ్గర చూసినా కానీ కొంచెం వాళ్ళకు ఉండే ఘర్షణ ఏమంటారు చూడు, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా. ఈతకుండా కష్టాలు గీతకే సీతకుండా కష్టాలు సీతకనే అనే సామెత ఉన్నట్టుగా పెద్ద పెద్దోళ్ళని అందరినీ మేము అబ్జర్వేషన్ చూసాము. ఆ ఘర్షణస్ అవన్నిటి లోపల అన్నిటి చూస్తున్నాం అనమాట. ఓహో మనం ఒక స్టేజ్కి వెళ్ళినా కానీ ఇది తప్పేటట్టు లేదు, ఈ సత్యం అనేది సత్యం, ఇది ఈ మూటికి లోపల మనకి అసలు సత్యం లేదు అనే సంగతి మనకు అర్థమయ్యి వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ ఏది ప్రపంచం, సంసారం, దేహం ఈ మూటిలో ఏదో అప్పటి జరుగుతూనే ఉంది. ఆత్మ సత్యాన్ని మనం కనుగొంటే ఇది మూటిని మించింది కదా, అదే కదా. అది నిశ్చలంగా మనం మనలో ఉండే అనుకోండి ఈ ప్రపంచం అనేది నేను అనుకుంటుంది చదివే ఉంటాను. సంసారం, ప్రపంచం, దేహం అని చెప్పారు. ఇది కాదు, దీనికి మెన్నగా ఏదో ఉంది, అదే ఆత్మ అని మీరు గుర్తించారు. పుస్తకాలు చదివారు, గురువుల ద్వారా తెలుసుకున్నారు. మీరు చేసిన విపాసన కానీ సాధన, ధ్యానం కానీ దాంట్లో ఇది కాదు మనం చూసేది, ఇది కాదు, దీని వెనక ఏదో ఉంది, అదే ఆత్మ. దాన్ని పట్టుకోవాలనుకుంటున్నారు. దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తున్నారు? గుడ్, దాన్ని పుట్టుకోవడానికి ఏం చేస్తున్నామంటే వాటిని ప్రపంచం, సంసారం, ఈ దేహం ఈ మూడు నిరంతరం మారుతున్న సంగతి క్లారిటీ ఇప్పుడు అర్థమైంది. వీటిల్లో నిరంతరం ఒక లాభం వస్తుంది, నష్టం అవుతుంది, ఒక స్కూల్తాడు తిడతాడు, ఫ్యామిలీలో ఒకరోజు ఫ్యామిలీ అన్వోలింగ్ ఉంటాం, ఒకరోజు చిన్న చిన్న వస్తూ ఉంటాం. ఈ దేహంలో ఒకరోజు అరుగుతుంది, అరగదు, ఇది మోకాళ్ళు లేకపోతే ఏదో జరుగుతుంది. దీనిలో అప్ అండ్ డౌన్స్ నిరంతరం మారుతుంది, నిశ్చలంగా లేదు అన్న సంగతి ఒక క్లారిటీ వచ్చింది. పేరు కావచ్చు, ఒక సినిమా ఆడింది, ఒక సినిమా ఆడలేదు, సహజం, ప్రపంచం అంతా అనుపకారం. కానీ ఇది మనకి భగవద్గీతలు చెప్పినట్టు నన్ను తడపరాలదు, అగ్నిలో దహించరాలదు, నన్ను తడపరాలదు, నా కంటి కంటే అంతటా ఉన్నాననే సంగతి ఒక పాయింట్. ఇట్లాగే ఈ శక్తి అనేది దీనికి పుట్టుక మరణం లేనిది ఒక శక్తి అంటూ ఉంది కదా. నేను పుట్టుక ముందు ఉంది, నేను పోయినా ఉంటుందనే శక్తి ఒకటి ఉంది కదా. ఆ శక్తిగానే కనెక్ట్ అయితే అంటే ఇదండి సంసారం వద్దు వీళ్ళని నెట్టేసే పక్క నెట్టేసి అట్లా ఉద్దేశం కాదు. ఓహో ఇది అనిత్యము, సత్యమైనది ఏదో ఒకటి ఉంది, దానిని ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంచెం అనుభవం ప్రకారం కొంచెం కూర్చున్నప్పుడు కొంచెం ఆ శక్తి కొంచెం కనెక్ట్ అయ్యి కొంచెం నెమ్మదిగా ఉంటూ అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అలా ఉంటూ ఉంటుంది. ప్రస్తుతానికి వెదర్ కొంచెం కదా డిస్టర్బెన్స్ అయ్యి అలా వస్తున్నాను. ఈ పయనంలో నేను కొంచెం ఎక్కువగా నేను మొగ్గు చూస్తాను. ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్లో వెదర్ గురించి ఇంట్రెస్ట్ తక్కువ. ఈ గురువులు అయితే విపాసనకి వెళ్ళి నేను అయిన తర్వాత సెకండ్ అయ్యారు అట్లా ఉండేది.
ఎక్కువగా ఇంట్రెస్ట్ నాకు ఫస్ట్లో ఎలా ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు బ్రదర్కి ఆ ఇంట్రెస్ట్ ఓవరాల్గా ముందు వెనక అది పక్కన జరుగుతుంది ఇద్దరికి కావాల్సింది అది అది ఇప్పుడు అర్థమైంది. వెనక ముందు స్టోరీ పక్కన వెళ్ళంత వద్దు మనకి ఇద్దరికి కావాల్సింది అది కావాలి, అదేదో తెలియాలి, దాని అనుభవం తెలియాలి. ముందు ఏదంటే సాధన ఉండాలి. ఒక్కటే చెబుతా స్ట్రైట్, ఇన్ని మనము 100 మాటలు మాట్లాడుకోవచ్చు, 100 పుస్తకాలు చదవచ్చు, 100 గురువుల దగ్గరికి వెళ్ళచ్చు, 100 గురువుల దగ్గర అనుభవాలు ఉండదు. అవి వాళ్ళవి, మనవి కాదు. అవి మనవి కాదు, అది మనవి కాదు. వాళ్ళ అనుభవం, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు. రమణ మహర్షి పుస్తకం చదువుతాం, అది ఆయన అనుభవం, ఆయన కలిగింది, ఆయన చేసిన తపస్సు, ఆయన జన్మలుగా చేసింది, ఆయన బాల్య వయసులో కూర్చోవడంతో నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాడు. చీమలు పుట్టినా, తేళ్లు పుట్టినా, కింద రక్తం కారినా కానీ నాకు తెలియదు. మనకి దోమ కుడితే ఆ రోజు డిస్టర్బెన్స్ అసలు లేదు. కరెంట్ పోయినా ఒక దోమ చాలు, మనం పెద్దగా ఏం అవసరం, ఒక బాబో నరిసినా పోతుంది. ఆయన 26 ఏళ్ళు కొండ మీద ఉన్నాడు. అక్కడ ఏ వసతులు లేవు. ఆయన ఉండే రోజుల్లో పులులు ఉండేవి, ఇంత దోమలు ఉండేవి. దోమలకు ఊరు ఖాళీ చేసిన రోజు, ఖాళీ చేసిన ప్లేగ్ వస్తే ఊరు ఖాళీ చేసిన రోజు ఆయన గోల, ఆయన ఆయన్నే పట్టుకుంటాడు. ఆయన మీదుగా పాములు పోయినా, ఆయన పక్కన పాములు తిరిగినా ఏమి ఉలిక్కి పడలేదు, ఏమి లేదు. ఆయన అత్యంత బాల్య వయసులోనే ఆ స్థితి వచ్చిందంటే గత జన్మల్లో కూడా చేసి ఉన్నాడు. ఆయన ఆ స్థితి వచ్చింది. ఆ స్థితి మనం చూసి మనం చేయాలి, గుర్తుపెట్టుకోండి. మనం చేయలేము. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆధ్యాత్మికంలో మనం ఎన్నో తరగతిలో ఉన్నాము. నిజాయితీగా మనకు తెలియాలి. ఇది అసలు ఎంత బలం ఎంత, మన స్టామినా ఎంత, మనం ఏంటి వాటి అద్వైత స్థితి అనేది పిహెచ్డి లాంటిది, పెద్ద చదువు లాంటిది అద్వైత స్థితి. ఆ అద్వైత స్థితిని నేనంతా పరబ్రహ్మం, ఇదంతా పరబ్రహ్మం, ఈనా దేవుడే, నేను దేవుడే, నీలో ఉంది దేవుడే, నాలో ఉంది దేవుడే, అందరూ దేవుడే అని అంటాం. బాగానే ఉంటుంది. కాసేపటికి మీ ఆకలి వేరు, ఆయన ఆకలి వేరు, ఆయన ఆలోచన వేరు మారింది. మీ ఇంపార్టెన్స్ వేరు, వాళ్ళ ఇంపార్టెన్స్ వేరు. వాళ్ళని కొంచెం చిన్న చేంజ్ చూస్తుంది. ఇంట్లో వాళ్ళలోనే ఉంటుంది కదా. సో అంతా ఒకటి కాదు. మనం అద్వైతానికి వెళ్ళాలంటే ముందు ద్వైతాన్ని పట్టుకోవాలి. రెండింటినే పట్టుకోవాలి. ఈ రెండిట్లో నుంచి మీరు ఆ ఒకటయ్యేది మీకు తెలియకుండా అయిపోయింది. కుక్కర్లో సమపాళ్లలో బియ్యము నీళ్లు పోసి పెడితే అది వండి బియ్యం ఇచ్చింది. అదే అద్వైత స్థితి. మీరు అనుకుంటే జరిగేది కాదు మోక్షం, మీరు అనుకుంటే వచ్చేది కాదు ఎన్లైటైన్మెంట్, మీరు అనుకుంటే లేచేది కాదు కుండలిని. మనం చేసే బియ్యం సపరేట్గా ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, మీకు ప్రోడక్ట్ అన్నం ఇస్తుంది. అంటే మీకు అవసరమైంది దానికదే ఒక నిర్ణీత సమయంలో అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఇది శ్రద్ధగా చేసామా, కరెక్ట్గా బియ్యం పోసామా, కరెక్ట్గా నీళ్లు పోసామా, కరెక్ట్గా నిప్పు పెట్టామా, కరెక్ట్ అయిన పాత్రలో పెట్టామా, మన పాత్ర శుద్ధి ఉందా లేదు, ఆ నియమాలు అన్నీ వాడామా లేదా అనేది ఇంపార్టెంట్. బై ప్రోడక్ట్గా వచ్చింది. మనం ఒక పని చేస్తుంటే ఏమొచ్చింది, మీరు కష్టపడి పని చేస్తే ఏమొచ్చింది, రిజల్ట్ వచ్చింది, అన్నీ వచ్చింది. ఆ రిజల్ట్ రావటమే అల్టిమేట్. మనం చేయాల్సింది ఇది, దాని మీద దృష్టి పెట్టాలి. అసలు ఉండొద్దు, లేదు అది మనం అనుకుంటే జరిగేది కదా. నిజాయితీగా మనం ఎక్కడ ఉన్నాము, మనం ఏ తరగతిలో ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము అనేది ఒప్పుకోవాలి. మీరు అన్నట్టు ఎంతసేపు చేస్తారు మీరు ధ్యానం? లేచి ఒక గంట. ఈ 1.5 అవర్లో మీకు కొన్ని మిల్లీ సెకండ్లు ఒక స్థితికి వెళ్తారు. కొంచెం మిల్లీ సెకండ్లు. ఆ మిల్లీ సెకండ్లకు ముందు వెనక 1 నిమిషం 1/2 నిమిషం బాగుంటుంది. మిగతా అంటే మీరు ఇప్పుడు ఈ ధ్యాన మార్గాన్ని ఎంచుకోండి. మీరు ఈ ధ్యాన మార్గంలో మంచి స్థితిని పొందాలి అని అంటే స్టేజ్ 1 24 గంటల్లో 4-6 6 గంటలు మొదటి ధ్యానం చేయడం మొదలు. ఒక రోజులో 6 గంటలు
అది 2 సిట్టింగులుగా మొదటగా చేసి దాన్ని సింగిల్ సిట్టింగ్గా తీసుకురావాలి. సింగిల్ సిట్టింగ్ 6 గంటలు అంటే ఒక రోజు మొత్తంలో మనం ఒక భాగం మాత్రమే చేస్తాం. ఇది ఒక గురువు చెప్పిన పద్ధతి. 6-12 చేయాలి. ఒక గురువు వచ్చి చేయబడుతుంటాడు, సిద్ధాశ్రమ గురువులో లేదు ఒక సిద్ధ పురుషులో, మీరు అనుకున్నట్టు ఒక హిమాలయాల గురువులో చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఏ రోజైతే 12 గంటలు చేయదు, 18 గంటలు చేయండి. ఒక దేవత వచ్చి మిమ్మల్ని ముందు తీసుకెళ్ళాలి. 24 గంటలు చేయండి, మీరే అది అవుతారు. మీరే అది అవుతారు. మీరు ఏది అనుకున్నారో అది అవుతారు. ఇది మినిమం ఇన్ని సంవత్సరాలు చేయాలను, ఇన్ని రోజులు చేయాలని ఒక రిజల్ట్. నాకు ఇదేదో మీరు చెప్పింది నిజమా కాదా టెస్ట్ చేస్తానంటే ఒక 90 రోజులు టెస్ట్ చేయండి. 6 గంటలు. ఇన్ని రోజులు ఈ 20 సంవత్సరాల్లో మార్పు, ఈ 90 రోజుల్లో మార్పు చెప్పండి. రోజుకు 6 గంటలు. దివ్యలోకాల్లో పైన మీరు వాళ్ళకి ఆనాలంటే కరెక్ట్ చెప్పాలంటే పడాలంటే మినిమం 12 గంటలు చేయాలి. 24 గంటలు దేవుడు ఇస్తే మనం గంటన్నర చేసి ఒక జ్యూస్ తాగినట్టు, భోజనం కూడా కాదు తాగినట్టు, నాకు అది కావాలంటే అంటిస్తారైనా వాళ్ళది కావాలంటే 24 గంటలో మనం పెట్టే శ్రమ గంట, మనకు కావాల్సింది మాత్రం కొండంత. అది కొండంత. అంటే సార్ స్వార్థం అవపడుతుంది, ఇది అవపడుతుంది. క్లారిటీ అది ఏం అవపడుతుంది నేను చెప్పను. మాకు అవపడదు, నువ్వు చెప్పినట్టు నాకు వచ్చింది క్లారిటీ. సాధన లేకుండా సాధనాత్ సాధ్యతే సర్వం అని శాస్త్రం. సాధన ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు ఈ జన్మలో, వచ్చే జన్మలో, ఈ జన్మలో. అయితే దానికి పట్టుబడి కూర్చోవాలి, దృఢత్వం ఉండాలి. సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం నాకు ఇది కావాలంటే ఆ సృష్టిలో యూనివర్స్ అది ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఎప్పుడు రెడీగా చెయ్యి ఇట్లా పెట్టి ఉంటుంది. మనకి జాత కాదు ఆమె చెయ్యి పడుతుంది. మనం సగం లేపుతాం, ఇంత లేపుతాం, ఇంత లేపుతాం. ఆమె ఎప్పుడు రెడీగానే ఉంటుంది రా అని. అలా వచ్చి కింద పడిపోతుంది. మన చెయ్యి కాస్త లేపి సరేలే అని ఇంకో జన్మ తీసుకుంటాం. మీరు ఏ టైం చేస్తారు? వీళ్ళు ఏ టైం ఆ సాధన అనేది ఒక నిర్ణీత సమయంలో ఉంటుంది. మా పద్ధతులు, మా సాంప్రదాయం ఏంటంటే అమ్మవారి సాధన ఏదైనా చేస్తున్నాము నైట్ చేస్తాం. నైట్ అది బాగా లేట్ అయిపోయింది, 2 అవ్వచ్చు, అట్లా అవ్వచ్చు, 1 గంట 2. అప్పుడు దాకా ఏంటంటే ఉదయాన్నే లేవలేం కదా, అట్లా కాదు ఉదయాన్నే చేసే సాధన. అప్పుడు పొద్దున్నే లేచి చేస్తాం. ఇట్లా మార్చేస్తాం. ఇది మీకులాగా ఇతిమిత్తంగా ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేచి చేయాలనేది అటువంటి నియమం లేదు. అంటే మాకు ఆ సమయం మాకు కరెక్ట్గా ఉంటుంది. అది మాకు ఈవినింగ్ 6 తెల్లారి 6 మాదిగా పెట్టుకున్నాం అనమాట. ఈ 6 తర్వాత ప్రతి ఫోన్ మాట్లాడడం, మా పేషెంట్లు చూసుకుంటారు. ఒకళ్ళ విషయాలు, షూటింగ్ విషయాలు పెద్దగా పట్టించుకోండి. అయితే సాధనే ఇంపార్టెంట్. సాధన మనం ఏది ఇప్పుడు మీరు ఈ స్థాయికి ఎట్లా వచ్చేది, ఎంత కష్టపడ్డారు, ఇది ఎంత కష్టపడి వచ్చారు. ఎన్ని పాలిటిక్స్ చూస్తుంటారు, ఎన్ని తలనొప్పులు చూస్తుంటారు. ఆరోగ్యాన్ని, మనసుని, ఫ్యామిలీని అన్ని పణంగా పెడితేనేగా మీరు ఈ స్థితికి వచ్చారు. మామూలుగా కాదు కదా, ఇది కూడా మామూలుగా. అంటే భౌతికవాదంలోనే ఎదగాలంటే ఇన్ని చేశాను, నాకు ఇప్పుడు రెడీగా వైరాగ్యం వచ్చేసింది. నేను అందరినీ వాళ్ళని వీళ్ళని పెద్దవాళ్ళని చూశాను, వాడు కూడా ఏం సుఖంగా లేదు, పైకి మాత్రం బాగా ఏదో కనపడుతున్నారు, లోపల ఇదంతా ఉంది, నాకు ఇప్పుడు అది కావాలి అని అంటే అది రాదు అమ్మంటున్నాను. అంటే తెలుసుకోవడం అనేది ముందు క్లారిటీ వచ్చింది ముందు అసలు. అది రాదని దానికి కూడా ప్రయత్నం ఉండాలి. ప్రయత్నమే చేయకపోతే రాదు. మీరేంటంటే మీకు ఏదో రూపమైన జ్ఞానం ఉంది, పూర్వజన్మ జ్ఞానం ఉంది, అందుకు అసలు ఈ మార్గంలోకి వచ్చారు. అసలు రాని వాళ్ళని చూస్తూ ఉంటారు కదా మీరు. అదే అసలు ఇప్పుడు ఇదంతా దెబ్బలు తిన్నా కూడా వాడు మళ్ళీ స్పేర్ 1లోనే ఉంటాడు కదా, తిరిగి మీకు ఏదో పూర్వజన్మ జ్ఞానం, ఏదో పుణ్యం ఉంది కాబట్టి అసలు ఫస్ట్ ఈ మార్గంలో ఆలోచిస్తున్నారు, విపాసన అంటున్నారు, ఇంకో ధ్యానం అంటున్నారు, 3 గంటలకు అంటున్నారు, గురువుల దగ్గరికి వెళ్తున్నారు, ఏదో ఒకటి తెలుసుకుంటున్నారు. అసలు ఈ మార్గంలో వచ్చారంటేనే మీకు ఆ రూట్ ఉందని కదా. ఇప్పుడు మీకు వీసా ఉందని అర్థం.
మీరు ఎక్కి దిగాలన్న. ఎక్కడికి వెళ్ళాలి, ఏ కంట్రీకి వెళ్ళాలని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు ఏసే సంపాదించుకున్నావు అంటారు. ప్రయాణం చేయాలి ఇక. ఫారెస్ట్ అవకాశం అయితే ఫారెస్ట్ నడుతాం గురుగారు, మ్యాక్సిమం ఫారెస్ట్కి వెళ్ళిపోతాం. బస్సులు లేకపోతే మ్యాక్సిమం షూటింగ్ లేదంటే అసలు ఇంట్లో ఫ్యామిలీ కానీ ఇంకా ఇదో ఫారెస్ట్ అట్లా అడిగి వెళ్తేనే ఒక చిన్న తృప్తి అనిపిస్తుంది. మనుషులు మధ్యలో విషయాలండి. ఆ. ఇప్పుడు నేను కొన్ని విషయాలు కూలంకషంగా నిర్మోహమాటంగా నిర్ద్వందంగా చెప్తాను. చెప్పు ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే గురుగారు ఇప్పుడు మేము సత్యం కోసం ఎప్పుడు ఆడుతున్నాం కాబట్టి ఎన్నాళ్ళు అబద్ధాలు మాట్లాడుకున్న మాటలు వద్దు మనం. ఆత్మ గురించి మాట్లాడే మాటలు, అద్వైతం గురించి ఫిలాసఫీ గురించే మాటలు మాట్లాడగలిగిపోతుంది సాధన. మాటలుగానే ఉంటాయి అంతే. ఇప్పుడు లేకపోతే ఇంకొక 5 ఏళ్ల తర్వాత మాట్లాడతారు, 5 ఏళ్ల ముందు కూడా మాట్లాడి ఉంటారు. ఆ కొటేషన్ చెప్పినప్పుడు ఆనందం వచ్చింది, ఆహా అనిపించింది, ఇది కదా అనిపించింది, మళ్ళీ డౌన్ అయిపోయింది. అది కొట్టుకోలేము మనం. ఆ పుస్తకంలో చూసినప్పుడు అప్పుడు ఫీలింగ్ ఏంటంటే ఒక సినిమాకి వెళ్తాం, ఆ సినిమా చూస్తాం, ఆ సినిమా చూసేటప్పుడు మనం ఆ సినిమాలో లీనమై అదే ఫస్ట్ షోకి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి కొనుక్కున్న తర్వాత కొనుక్కునేటప్పుడు కొనుక్కోక ముందు కూడా అదే గుర్తొచ్చింది. రెండో రోజుకి తగ్గిద్ది, మూడో రోజుకి మర్చిపోతాం, లేదు ఇంకొక విషయంలో పడిపోతాం. అట్లా రమించే విషయాలు పక్కన పెట్టాలి. దానివల్ల ఏ ఉపయోగం లేదు. నా ఎమోషను, ఎక్స్టసీ, ఎన్లైటన్మెంటు ఈ మాటలు కాదు కావాల్సింది మనకి. నేను ఇప్పుడు ఈ పక్షిలో, ఆ పక్షిలో ఉన్న ఆత్మ నేను ఒకటే. ఆ పక్షిని చూసి ఫీల్ అవటం, ఆ ప్రకృతిని చూసి ఆస్వాదించాలి, అంతవరకు ఓకే. సంతోషపడాలి, స్వాంతన పొందాలి. నేను అది నువ్వు కాదు, అది అదే నువ్వే, అది అదే నువ్వే. అది నేను ఒకటి అని చెప్పి బురదలో మునిగిన పందిని పోయి వాటేసుకోలేదు, లేదు ముళ్ళ చెట్టుని పోయి వాటేసుకోలేదు. అంటే మీకు బుద్ధి పనిచేస్తుందిగా మనకి. అది అదే నేనే. అది నేను అన్నీ నేనే స్థాయికి వెళ్ళాలంటే ఏదో చేయాలి, అది కొట్టుకోవాలి. అది పట్టుకోవాలి. అది నేను అనుకున్నంతకాలం అనుకుంటానే ఉంటాను, అనుకుంటానే ఉంటాం. ఆనందం కోసం, ఆహ్లాదం కోసం, స్వాంతన కోసం చేస్తే తప్పేం లేదు. మన సాయంత్రం ఒక ప్రకృతిని చూసాం, ఆనందపడాలి, సంతోషపడాలి. అంతేగాని అద్వైత స్థితిలో నేను ఆ స్థితిలో ఉన్న అది నేను ఒకటే అని అనుకోకూడదు. నువ్వే నీకు కాసేపు ఆకలేసిద్ది, అది ఎదురొచ్చింది, రోడ్డు మీద కోపం వచ్చింది, బాధ వచ్చింది, చిరాకేసిద్ది, రకరకాల ఎమోషన్స్ వస్తాయి. వీటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఇవన్నీ దాటితేనే కదా అది నువ్వు ఒకటే. అది దాటలేని స్థితిలో ఉన్నాం. మనలో అసలు ఏమున్నాయి ఈ ఎమోషన్స్ అని మనం లెక్కేసుకోవాలి, రాసుకోవాలి. అబ్బాయి నాకు ఈరోజు కోపం వచ్చింది, వాడు ఏదో చెప్పింది చేయలేదు, మా మాస్టరు మీ కింద పనిచేసేవాడు ఇది ఇట్లా చెప్పురా అని చెప్పి అప్పుడు 10 సార్లు చెప్పుకుంటారు, 11వ కూడా చెప్పి అదే పని చేస్తారు. వాడి మీద కొట్టాలని వచ్చింది, ఇప్పుడైతే కొట్టరు, తిడతారు, ఒకప్పుడు కొట్టేవాడు అనుకుందాం. ఏం ఎన్నిసార్లు చెప్పాలరా? ఇప్పుడు అది విద్య, ఆ క్షణం అట్లా ఉంటేనే కదా. అట్లా లేదు కదా సింపుల్. మనం ఆయన చెప్పినట్టు నడవట్లేదు, ఆయన చేస్తానే ఉన్నాం, రాలేదంటే ఈ ప్రపంచం అంతా ఏదో వాళ్ళు ఇష్టం చేస్తున్నారు కదా. ఆయన తిడుతున్నా కూడా ఆయన ఏమంటలేదు. అది స్థితి మనకు రావాలంటారు. ఒప్పేగా ఆయన ఏమన్నారు, ఈ సృష్టి ఎందుకు జరిగింది? పరమాత్మ అన్ని ఆత్మలుగా మాది ఆయన సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇదే సృష్టి యొక్క రహస్యం. ఆయన సెలబ్రేట్ చేసుకుంది. ఏందయ్యా అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే లెట్ మీ బీ మెనీ అండ్ సెలబ్రేట్ మై సెల్ఫ్. నేను ఇంతమందిగా ఉండి నన్ను నేను సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేషన్ యాడ్ చేస్తున్నాం మనం కూడా సెలబ్రేషన్ చేసుకోవట్లేదు కదా. మనం ఆయన నేను ఒకటే అయినప్పుడు మేమిద్దరం కలిసి సెలబ్రేషన్లో ఉండాలి. సెలబ్రేషన్ అంటే ఒక భౌతికంగా కాదు. నాకు ఆయన మీద ద్వేషం ఉండకూడదు, ఆయన మీద కోపం ఉండకూడదు. ఆయన నేను ఇద్దరం కలిసి సంతోషంగా ఉండాలి. ఈ సంఘం అంతా కలిసి సంతోషంగా ఉండాలి. ఆ స్థితిలో ప్రధానంగా దేవుడు ఇంకొక పిటుకు పెట్టాడు, ఒక భార్యనిచ్చాడు.
భార్య అంటే అర్ధాంగి, నీలో సగం. సగం. మొదటగా నేర్చుకోవాల్సింది భార్యలో పరమాత్మ చూడాలి. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో భార్యను కూడా అదే విధంగా చూసుకోవాలి. ఏ విధంగా చూసుకోవాలి. ఫస్ట్ టెస్ట్ ఫెయిల్ అయిపోతాం అక్కడే అసలు ఫస్ట్ టెస్టే ఫెయిల్ అయిపోతాం. ఇంకా మనమే ఉద్ధరిస్తాం లోకాన్ని, మనమే ఉద్ధరిస్తాం. ఈ రోజు నీ పక్కన ఉండి నీ అర్ధాంగిగా ఉండి నీలో ఉన్న ఆత్మ ఆవిడలో ఉన్న ఆత్మ ఒకటే అయ్యి ఒకే ఫీలింగ్స్, ఒకే ఎమోషను, ఒకే సెలబ్రేషన్ లేదు. ఇంకా ఆత్మదర్శనం ఏడైంది? అందరిలో దేవుణ్ణి ఎట్లా చూస్తాం, పరమాత్మ ఎట్లా అవుతాం? సరే కాల్ చేసి అడిగాం, కాళ్ళు పట్టుకున్నాం, అయ్యా నాకు ఒక్కసారి అట్లా ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. తర్వాత ఏంటి, మళ్ళీ ఆకలి ఇది కాదు, 2 రోజులు, గంటలో 10 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నేను చాలా మంది చూసే కొన్ని రేజ్ రేజ్ అవుతుంది, బాగానే ఉంటుంది, కాసేపు అనుకుంటారు అంత నేనే అని, మొక్కను చూసినా పక్షిని చూసినా కానీ ఇదే. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మామూలు సంసారంలో పడిపోతారు. వస్తే పర్మనెంట్గా. ఏదో ఒకరోజు మీరు అట్లా పోయి చూసి మాల్దీవ్స్ పోయి చూసి వచ్చి సముద్రం చూసి వద్దాము, లేకపోతే ఏదో పార్టీ ఫ్లైట్ ఎక్కుదాం అంటే ఎక్కి అక్కడ దిగితే మళ్ళీ రాకూడదు. రమణ మహర్షిలాగా ఉండాలి. రమణ మహర్షి లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎక్కడో ఒక మనిషి. మనం ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన అంత అంటే కుదరదు. మనం ఆయన PhD స్టడీ అయ్యాలి, 2వ క్లాస్, ఫస్ట్ క్లాస్, అనుకున్నాం. LKG, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఎవరిదైనా మీదైనా మాదైనా అందరూ మీదైందో తెలియదు నాకు, నా సంగతి అయినా చదువుతాను. నేనే ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నాను. ఇంతసేపు చేస్తే ఇంత చేస్తా కూడా ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్, ఇంకా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాను లేదు తెలియదు. 1వ తరగతి ఏముందండి గురుగారు, ఇట్లా మనం అంటే మాలో చదువుతున్నాము, ఈ మనుషులు కొంత అట్టట ఉన్నవాడు కంటే ఇది కొంచెం బెటర్గా ఉన్నామేమో అనేది తెలియని ఒక చిన్న బెటర్మెంట్ అని ఎంతోటి ఏంటి మనుషుల లెక్కలో చూసి బెటర్మెంట్ అనుకుంటున్నాం. కానీ ఆయన లెక్క వచ్చేటప్పుడు ఇప్పుడు తేడా వస్తుంది. మనుషుల లెక్కలో కొంచెం బెటర్మెంట్గానే ఉంటుంది. మంచిదే, మనుషుల లెక్కలో బెటర్మెంట్ అనేది కూడా కంపారిజన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. కంపారిజన్ ఎప్పుడు మనిషితో పెట్టుకోవద్దు, మీలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేనుండా, ఇప్పుడు 1000 మందికి అన్నదానం జరుగుతుంది. ఒకడు 100 మందికి చేసేవాడు ఉన్నాడు, ఒకడు 50 మంది చేసేవాడు ఉన్నాడు, ఒకడు అన్నదానంతో మోసం చేసేవాడు ఉన్నాడు, రకరకాల వాడు ఉన్నాడు. నేను అసలు వాళ్ళని గుర్తుపెట్టుకోను. ఆ జరిగిన దానికి నేనే తృప్తి పడతాను, నా మనసే చెప్పి నువ్వు తృప్తి పడని. వాళ్ళని కంపారిజన్లో తీసుకోండి. నేను అసలు కంపేర్ చేసుకుని తృప్తి పడితే అది వేరే విషయం. మనిషిని తీసుకుని కంపేర్ చేశారు. నీవు చేసేది నిస్వార్థంగా మనసు పెట్టి చేస్తే మీలో ఒక తృప్తి భావం వచ్చింది కదా, అది చాలు. ఇప్పుడు నేనున్నానండి, ఒక గొప్ప పని చేసాను, నాకు మీ పొగట్టు అవసరం లేదు, నాకే చెప్పింది నా మైండ్ లోపల, శబాష్ రాని జరుగుతుంటారు. మాకు కూడా అనుభవం జరుగుతుంది. శబాష్ రాని తర్వాత ఇంకా అవతల దగ్గర తినాల్సిన అవసరం ఏముంది? ఈ మాటలో నీకే తెలియకపోతే ఆడి దగ్గర నుంచి తీసుకొని నువ్వు పొగిడించుకున్నావు అని అంటే అది లేదని నీలో లేనండి. చెప్పేదంతా అదే చెప్తున్నంత అదే కదా. ఎవరైన వాళ్ళు మాత్రం కష్టపడి ఎంత కష్టపడి ఉంటుంది స్థితి రావాలంటే ఎక్కడ కారం దగ్గర వాళ్ళు పల్లెటూరు గ్రామంలో నుంచి పల్లెటూరు. నేను కూడా పల్లెటూరులో పుట్టొచ్చిన దగ్గర ఒక 20 కిలోమీటర్లు. ఎవరు అన్నారు? రావణోత్తరపాడు, మన గిరిబాబు అన్న ఊరు పక్కన. రావణోత్తరపాడు ఇంకొల్లు ఇవన్నీ ఒక బెల్ట్గా, మీరు అటుపక్క కారం అది ఇల్లుపల్లి ఇటు పక్క, మీరు అటుపక్క అంతే. అంతా ఒకే జిల్లా. ఇప్పుడు జిల్లాలు కూడా మారిపోయింది. ఇప్పుడు మారిపోయింది. మనం ఒకప్పుడు మనం ఒక జిల్లా అనుకోవాలి, మనం ఇప్పుడు బాపట్ల అయిందండి. ఇప్పుడు మాది కూడా బాపట్లేనా? అది కాబట్టి ఆ నిజాయితీ రావాలి. ఆ నిజాయితీ మనలో వచ్చినప్పుడు రమించుకోవటం వచ్చినప్పుడు మీలో అప్పుడు అంతర్ముఖం అవుతాం మనం చిన్నగా. దీనికి మొదటి మెట్లు ఏంటంటే మీరు చెప్పినట్టే ఒక స్థితిని స్కెప్టికల్గా ఉండటం అంటారు ఇంగ్లీష్లో. ఏంటంటే
దాన్ని అంచనా వేయకపోవడం, అది మంచిగా చెడ్డ ఈ వచ్చి దీనిలో అది ఇచ్చారంటే అదొక స్టేజ్, ఇది కొంచెం క్లారిటీ అదొక స్టేజ్, మంచి స్టేజ్. ఏదన్నా ఇప్పుడు ఇట్లా చూడటంతో స్పందన లేకుండా, పూడుతున్నా అసలు అది లేదు ఆ స్పందన లేకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ ప్రైమరీ స్టేజెస్ ఇవన్నీ ఏదో కొంచెం స్టెప్ వస్తుందన్నట్టు అర్థమైంది. మనిషికి వైరాగ్యం రావటం కూడా, వైరాగ్య భావన రావటం కూడా ఒక ఆధ్యాత్మికంలో ఒక స్థితి, మంచి స్థితి. ఇవన్నీ మీరు ఉన్న దారి మంచిదే, మీరు ఎంచుకున్న దారి మంచిదే, మీ ప్రయాణం మంచిదే. నేనేమంటానంటే సాధన చేయాలి, పైన మొదలు వెళ్ళాలి. ప్రయాణం ఎవరికైతే ఏదో ఒకటి మొదలవ్వాల్సింది. ఎన్నిట్లో నుంచి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆపి ఇంకో జన్మలో చేయాలి. ఈ జన్మలో గట్టిగా ఎక్కితే నెక్స్ట్ జన్మ నెక్స్ట్ అనుకోవచ్చు. ప్రయాణమే అని మొదలుపెట్టినప్పుడు నేనున్న ఉద్యోగం మొదలెట్టాను, ఆపేసినప్పుడు లక్షల్లో వచ్చి ఉద్యోగం వదిలేసాను. నేను కూడా కోట్లు పడ్డాను, కట్టాలు ఉంటాయి కదా, ఆపేసి ఉద్యోగం ఆపేసి మరి మామూలుగా చేయాలని ఇంకొక సంకల్పం పెట్టుకోవాలి. ఈ జన్మలో 10 ఏళ్లలో సాధించాలి. అన్నీ కావాలి. అది సాక్రిఫైస్ ఏ పని జరగాలని తర్వాత గేట్ తాళం మేము అనుకోవడానికి వెళ్ళలేము, ఒక ఫంక్షన్కి వెళ్ళలేము, పెళ్ళి లేదు, ఫంక్షన్ లేదు, హోటల్ లేదు, ప్రయాణం లేదు. మాకు రోజు 1000 మంది రోజు ఫంక్షన్ కింద లెక్కగా. దీంట్లో ఎట్లా ఉంటుందంటే మాస్ తోటి వాళ్ళల్లో వాళ్ళకి ఏదో నచ్చింది అంటే చదువుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు లేకపోతే పనిచేయరు, వాళ్ళ మళ్ళీ లాక్టింగ్ బ్యాక్ మాకు 1000 మంది పిల్లలు ఈ పిల్లలకు వచ్చి ఆటలు ఉండిపోతారు. దిగాలి, అవసరం సీన్లు దిగాలి. ఎన్ని రకరకాలు ఉంటాయి. ఇది ఒక పోరాటంలా ఉంటుంది. సాక్రిఫైస్ లేకుండా జరగదు. డబ్బులు ఉంటే జరిగేది కాదు. ఇది కాకుండా బయట వేరే విధానాలు ఉంటాయి. మన శత్రువులు ఏర్పడతా ఉంటారు. వాళ్ళకి మేమేంది ఇది అన్నదానం పెడుతున్నారు, మన దగ్గరికి బేరం రావట్లేదు, దాన్ని ఎలా లింక్ పెట్టాలి. ఇప్పుడు అట్లానే ఇంకా వేరే అన్నదానం చేసి ఒకరు ఇస్తారు, వాళ్ళకి ఏదో ఉంటుంది మన మీద. ఇక సహజమే కదా ఇవన్నీ ఏం నువ్వు ఏమనుకున్నావో ఈ దారిలో నువ్వు వెళ్తా ఉంటావు. వెళ్ళాలని సంకల్పం గట్టిదై ఉండాలి, ఆ సంకల్పాన్ని శక్తి పెట్టాలి. మనం గట్టిగా దృఢంగా వెళ్ళిపోతానే ఉండాలి. ఎవరు నేను రెండింటి మీద కాళ్ళు పెడతాను, రెండింటి మీద పెడతాను కాళ్ళు అయితే మాత్రం పని కాదు. అయినంత అంత వరవడ నాకు ఒరవడు కావాలంటే దాని కట్టేది తెలుసా అక్కడ అదే చూద్దాం. 60 వచ్చేసింది కాబట్టి మీరు ఇంకా మీరు అనుకున్న చెయ్యండి. అదే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఏది దీంట్లో కూడా పూర్వజన్మ నుంచి ఇప్పుడు మీరు ఏదైతే చేస్తారో ఇప్పుడు వస్తారు. ఈ జీవితంలో చేసిన మంచి చెడు జ్ఞానం ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఉన్నదాన్ని అభివృద్ధి మా తాతగారు వేసుకున్నాడు ఇది ఈ స్టైల్. మా తాతగారు అప్పుడప్పుడు ఇక్కడ పెడతాం. అక్కడికి ఇక్కడ ఇది ఒక లిఫ్ట్ ప్లేస్ అండి. ఇది ఒక రెస్ట్ రూమ్. ఇక్కడేమో డిష్ వాషర్ వచ్చేసి ప్లేట్లు అక్కడ సాధనలు కడగరు, మిషన్ పెట్టేసి వెళ్ళిపోతారు అంతే. అట్లాగే ఇప్పుడు రేపు మెషిన్లో పెడతాం. ప్లేట్ పెట్టిన అది కడుగు కడిగేసే మిషన్.
ఇటు బాత్రూమ్స్ ఉంది. ఇంకోటి రాలేదుగా? వస్తుంది. సార్ కొండ కనిపిస్తుంది. రండి, ఇంకా పైకి వెళ్దాం. ఇంకా పైకి వెళ్తే ఇంకా ఇప్పుడు మా నిఖిలేశ్వర అంశాలు అంటున్నారు కదా. సాయిబాబా గుడి లేదు, సాయిబాబా గుడి చేయమంటుంది. ఆయన తల మీద పీక్ ఆ పీక్ రెండు ఒకే పీక్లో ఉంటుంది. రెండు మొత్తం పెడితే కెమెరా పెట్టాలి ఈ నెట్ జై గురుదేవా, ఆయన ఆశీర్వాదం పొందిన స్వామి. స్వామి అందరికీ రాసాం కదా యోగము, సాధన బలం. ఇప్పుడు మీకు చెప్పిన సాధన బలమే. ఒక్కసారి దొరికింది ఇంటర్నెట్లో కూడా. అక్కడికి వెళ్తాం. ఇది ఒక చిన్న రూమ్ అండి. ఇది ఒక ధ్యానం చేసే వాళ్ళకి కానీ సాధకులకి ఇది ఒక చిన్న రూమ్, అటు ఒక చిన్న రూమ్. సో 2 రూమ్స్. మా ఇటు బాత్రూమ్స్ ఉంటాయి, కామన్ బాత్రూమ్స్లో. ఎంత కష్టం ఉందో స్వామి. ఇది డిజైన్ మొత్తం నేనే కూర్చొని చేశాను. నేను ఇది ఇల్లు నేను వచ్చి వేసారుగా. ఇప్పుడే ఉంది. లేదు, ఒక్కొక్కరు ఒకటి. ఇప్పుడు మనం ఇరుపక్క బుక్కేది ఇటుపక్క ఎత్తిన గురుగారు నీట్గా తీయాలి. మన దగ్గర ఏదో అది తిరిగింది పైకి వెళ్దాం. ఇంకా పైన వాళ్ళు మేము ముంచుంటే మా హెడ్లు వదులు కరెక్ట్గా లైట్ ఎలా పడేదంటే కరెక్ట్గా